భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం. శ్రీ అంటే లక్ష్మీప్రదం, కై అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందటం. బ్రహ్మ కోరుకున్నాడు, భూమి మీద నీ నిజరూపాన్ని చూడాలని నాకు సంకల్పం ఉందయ్యా, నా కోరిక నెరవేర్చు అంటే కలియుగ ప్రారంభంలో స్వామి ఉన్నట్లుగా బ్రహ్మాండ పురాణం నారద సంహితంలో చెప్పబడుతోంది. మనకి మొట్టమొదటి తొలిరాజులు శాతవాహనులు. వాళ్ళు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలిరాజధాని ఈ శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళంలో వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణ చేశారు. అందుకని ఈ వైకుంఠ ఏకాదశి విష్ణువుకి ప్రీతైన రోజు కనుక ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుని తరించాలని మా దేవస్థానం స్టాఫ్ అందరూ కూడా ఒక నిర్ణయం చేసి ఈ ఉత్తర ద్వారం గుండా ఈ సంవత్సరం ప్రత్యేక విశేషంగా స్వామివారికి అలంకారంతో అభిషేకాలు నిన్న ఈరోజు ఊరేగింపు గరుడ వాహనంపై ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణవే నమః. మన ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు స్వామివారు అత్యంత పురాతనమైన దేవాలయం అండి. మనకి సుమారు 1000 సంవత్సరాలకి పూర్వమే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా మనకి ఆధారాలు అవి ఉన్నాయండి. మనకి రాజగాలి గోపురం సుమారు 1207లో చోళరాజులు అనంతదండ భూపాలుడనే రాజుగారు కట్టించారని చెప్తారు. మనకి ఈ ముక్కోటి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఆ రోజున స్వామివారు శయన ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు నిద్రపోయి ఈ రోజున స్వామివారు తన నిద్ర నుంచి మేల్కొని భక్తుల సందర్శనార్థం ఉత్తర ద్వారంగా భక్తులకి దర్శనమిచ్చి ఆ ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనేక కోటి జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్పి విష్ణుమూర్తి ఆ శయన ఏకాదశి రోజున నిద్రపోయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున లేచి ఆ ఉత్తర ద్వారం నుంచి భక్తులకి దర్శనమిస్తారని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అలా అత్యంత వైభవోపేతమైనటువంటి ఈ శ్రీకాకుళంలో ఈ కాకుళాంధ్ర మహావిష్ణు స్వామివారు మరి కాసేపట్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా పురాణంలో చెప్పబడింది. రాజ్యలక్ష్మి అమ్మవారు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామివారి దేవేరులు. స్వామివారికి ప్రభలోనే అంటే కిరీటానికి అటువైదు ఇటువైదు దశావతారాలు స్వామివారి దగ్గరే ప్రభలోనే ఉంటాయి. మెడలో అతి పురాతనమైన శాలిగ్రామ మాల ఉంటుంది. శంఖచక్ర గదాపద్మములతో చతుర్భుజుడై స్వామివారు దర్శనమిస్తారండి. మనది రాజధాని, మొట్టమొదటి భారతదేశంలో రాజధాని, ఆంధ్రుల తెలుగు రాజధాని శ్రీకాకుళం. ఇది శాతవాహనులు మన శ్రీకాకుళాన్ని పరిపాలించారు. అప్పుడు శ్రీకాకుళేశ్వర స్వామికి మహావిష్ణువుగా శాతవాహనులు నామకరణం చేశారు. ఈయన మొదట కాకులేశ్వర స్వామి కాకరపదలో వెలిశారు. ఈయన విగ్రహం ఇంతే ఉంటది. శాతవాహనులు వచ్చే భక్తులు దర్శనార్థమై కనిపించడం కోసం అని చెప్పి ఈయన విగ్రహాన్ని 6 అడుగులు చేయడం జరిగింది. మొట్టమొదట ఈయన విగ్రహం ఇంతే ఉంటది. రాతితో వెలిసింది కాకరపదలో. కాకులు అరుస్తుంటే ఒక కాపరి, గీదలు మేపుకునే కాపరి చూశారు. మొదట చూసి అక్కడికి వచ్చి చూస్తే కాకులేశ్వర స్వామి వెలిసినట్టు తెలుస్తుంది. ఇదంతా ఇసుక దిబ్బలతో ఒక ఎంతో ఆహ్లాదకరంగా ఈ వాతావరణం అనేది కనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా ఇక్కడికి శ్రీకృష్ణదేవరాయలు
దేశ పర్యటనార్థమై ఆయన యొక్క సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మన శ్రీకాకుళం రావడం జరిగింది. శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టమైన పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు మన జన్మస్థలం కాబట్టి. అయితే ఆంధ్రుల తొలి తెలుగు రాజధాని శ్రీకాకుళంగా శాతవాహనులు పరిపాలించారు మన ఈ రాజ్యాన్ని అంతటి కూడా. అప్పుడే ఈ గుడులన్నింటినీ రాజులు ఏర్పాటు చేయడం జరిగింది శాతవాహనులు. అంతేకాకుండా ఈయనకు ఆంధ్ర మహావిష్ణువు అని శాతవాహనులు నామకరణం చేశారు. శాతవాహనుల పరిపాలనలో ఈ గుడులన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्केर्तये देवता एव देवता प्रीणानि अय्याख्यानन्दराय सर्वस्थमोदरात्रौस्तमः